హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అర్చన శ్రీనివాస్. ప్రేమ ప్రయాణం కథలోకి వెళ్దామా? రిషి చెప్పినట్లు ఇల్లంతా శుభ్రం చేయించి ఒక వంట మనిషిని కూడా మాట్లాడాడు వసంత్. వాళ్ళు చేసేది తనకి నచ్చినా నచ్చకపోయినా ఒక బేబీని వారి జీవితంలోకి స్వాగతిస్తున్న వాళ్ళని ఆనందపరచాలనే ఉద్దేశంతో వెల్కమ్ టు ద హోమ్ డియర్ బేబీ అంటూ ఫ్లవర్స్తో డెకరేట్ చేయించాడు. వాళ్ళు వచ్చేసరికి మంగళహారతితో వెల్కమ్ చెప్పడానికి అమ్మాయిలను కూడా రెడీగా ఉంచాడు. ఫ్లైట్ దిగిన తర్వాత వసంత్కి కాల్ చేశాడు రిషి. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చేసిన వసంత్ వాళ్ళని తన సర్ప్రైజ్ వెల్కమ్తో ఆశ్చర్యపోయేలా చేశాడు. అప్పటి వరకు ఇది కరెక్టా కాదా అని, సంతోషించాలా వద్దా అని కాస్త డైలమాలో ఉన్న ప్రేరణకి వసంత్ ఇచ్చిన వెల్కమ్తో తన సందిగ్ధం తొలగిపోయి చాలా ఆనందంగా అడుగుపెట్టింది తన ఇంట్లోకి. లోపలికి రాగానే వసంత్ మాట్లాడిన వంటామె ప్రేరణకి ఇష్టమైన స్వీట్ చేసి ఉంచింది రెడీగా. వాళ్ళు కూర్చోగానే ప్లేట్స్లో తెచ్చి ఇచ్చింది ముగ్గురికి. అరే, ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం, మీకెలా తెలుసు అంటూ సంబరంగా తీసుకుంది. ఉందిగా మీ బెస్టీ, తనని అడిగి తెలుసుకున్నా అంటూ నవ్వి, మీకు నా తరపున కంగ్రాట్స్ రా అంటూ హగ్ చేసుకున్నాడు రిషిని. థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు నాకు చాలా సపోర్ట్గా ఉన్నావు ఈ టైంలో. నేను నిజంగా నీకు లైఫ్ అంతా రుణపడి ఉంటారా. ఈ మాత్రానికే అలా అంటే, చిన్నప్పటి నుండి ప్రతి విషయంలో నువ్వు నాకు చేసిన సపోర్ట్కి నేను నీ రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేను కదరా. సరే సరే, మన మధ్య ఆ మాటలు వద్దులే. గుడ్. అన్నట్లు అమ్మ ఫోన్ చేసిందిరా పొద్దున్నే అంటూ జరిగిందంతా చెప్పాడు వసంత్. అవునా, బాధపడిందా అయితే అన్నాడు రిషి ఆలోచిస్తూ. అవునరా పాపం, నాకే చాలా బాధగా అనిపించింది. అమ్మ చాలా దిగులుగా ఉంది. సరే, నేను మాట్లాడతానులే, రమ్మని చెప్తాను, ఓకేనా అని. ఇంతకీ కుసుమ ఎక్కడా అడిగాడు రిషి అటు ఇటు చూస్తూ. అవును, కుసుమ ఏది అప్పుడే గుర్తుకొచ్చినట్లు అడిగింది ప్రేరణ కూడా. ఆఫీస్లో మీటింగ్ అంది, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పింది, కానీ కంపల్సరీ వస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, చాలా బాగుందమ్మా స్వీట్. నువ్వు ఇక్కడే ఉండి రేపటి నుండి వంట పనితో పాటు మిగతావి కూడా చూసుకో. శాలరీ ఎంతైనా పర్లేదు, నేను చూసుకుంటా అన్నాడు రిషి వంటామెతో. ఇంత పెద్ద ఇల్లు, అన్ని పనులు నేనే చేయాలంటే నా వల్ల కాదు సార్. మా అమ్మాయి ఉంది, పని చేయడానికి రమ్మంట. మీకు ఇష్టమైతే, మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి, ఏం పర్లేదు. తను డెలివరీ అయ్యేదాకా వెంట ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు రిషి. ఫ్రెష్ అప్ అవడానికి తన గదిలోకి వెళ్ళాక అడిగింది ప్రేరణ. ఇప్పుడు ఎందుకు సార్ వంట మనిషి, నేను బాగానే ఉన్నాను కదా, అవసరమా? ఇప్పుడు ఏమవుతుంది ప్రేరణ, రెస్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటావు. రిస్క్ చేయడం ఎందుకు చెప్పు. ఇంకా ఏమనాలో తెలియక సైలెంట్గా ఉంది ప్రేరణ. కానీ ప్రతిక్షణం తనపై కంటే తన కడుపులో ఉన్న బిడ్డపైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు అనిపిస్తున్నప్పుడల్లా ఏదో తెలియని బాధ ఆమెలో. అరవింద్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశాక మందులు తీసుకుని అలాగే ఇంటి వరకు తీసుకెళ్ళి కాసేపు ఇంట్లో వాళ్ళతో కూర్చుని మాట్లాడి, మళ్ళీ రేపు వస్తాను, మందులు టైంకి వేసుకో అని అరవింద్కి చెప్పి బయటకు వచ్చింది కుసుమ. అప్పటికే ఆలస్యం కావడంతో ప్రేరణ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని సందిగ్ధంలో పడింది. మళ్ళీ ఆలస్యంగా వెళ్తే అమ్మతో ఇంటి దగ్గర మళ్ళీ తిట్లు, రోజు ఇదొక గొడవ అయిపోయింది నాకు అనుకుంటూ రేపు వెళ్దాంలే అని వసంత్కి మెసేజ్ చేసింది. వెంటనే ఫోన్ చేశాడు. ఓయ్, ఎందుకు రావట్లేదు? పాపం నీ గురించి ప్రేరణ చాలాసార్లు అడిగింది, ఒక్కసారి వచ్చి కనిపించి వెళ్ళొచ్చు కదా. నిజానికి ప్రేరణ ఒక్కసారి అడిగింది, కానీ ఆ వంకతో అయినా తన్ని చూడాలి అనిపించింది వసంత్కి. అది కాదు, అసలే నిన్ననే అమ్మతో అక్షింతలు పడ్డాయి, మళ్ళీ ఈరోజు కూడా ఆలస్యమైతే కొడుతుందేమో అంది నవ్వుతూ. నిన్ను కొట్టేంత ధైర్యం ఎవరికి ఉండదులే, కానీ కథలు పడొద్దు, తొందరగానే వెళ్ళొచ్చు, నేను డ్రాప్ చేస్తాను, వచ్చేయి. రిషి ప్రేరణ ఇద్దరు సంతోషిస్తారు నువ్వు వస్తే. సరేలే, దానికోసమైనా రాక తప్పదు అంటూ బయలుదేరింది కుసుమ క్యాబ్లో.
కుసుమ రాగానే నిజంగానే చాలా సంతోషంగా అనిపించింది ప్రేరణకి. ఏదో తెలియని కన్ఫ్యూజన్, దిగులు, ఆందోళనగా ఉన్న ప్రేరణకి కుసుమలో తన తల్లి కనిపించింది. గట్టిగా కుసుమని హగ్ చేసుకుని కాసేపు అలాగే ఉండిపోయింది. బెడ్రూమ్లోకి తీసుకెళ్లి తన మనసులోని భయాలన్నీ పంచుకుంది కుసుమతో. కుసుమ కూడా సాధ్యమైనంత వరకు తనకి ధైర్యం చెప్పి కూల్ చేసే ప్రయత్నం చేసింది. నిజంగా ఎప్పటికీ ఇలాగే ఉండిపోతామా? సార్కి నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్తావా వద్దా? నాకేం అర్థం కావట్లేదు. కలిసి మాట్లాడాలని ఉంది. అమ్మని గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉంది. సమయం చూసుకొని చెప్తానులే. దాని గురించి ఇంకేం ఆలోచించకు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను అప్పుడప్పుడు వచ్చి కనబడుతూనే ఉంటాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంట్లో అమ్మ గురించి నీకు తెలుసు కదా. ఎలా ఉన్నారు ఆంటీ, అంకుల్? బాగానే ఉన్నారు. నేను మళ్ళీ రేపు వస్తాను, ఓకేనా అంటూ బాయ్ చెప్పి బయలుదేరింది కుసుమ. ఆఫీస్ వ్యవహారాల గురించి రిషితో మాట్లాడుతున్న వసంత్ కుసుమ బయలుదేరగానే లేచి, నేను కుసుమని డ్రాప్ చేసి అలాగే ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ రేపు కలుద్దాం. ఆఫీస్కి వస్తావు కదా రేపు? అలాగే ఒకసారి అమ్మకి కాల్ చేసి మాట్లాడరా, మర్చిపోవద్దు అన్నాడు. సరేరా, మాట్లాడతా, బాయ్ అంటూ వాళ్ళని పంపించేశాడు రిషి. తర్వాత భాగం రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.